పార్టీలు కాదు తెలుగు వాళ్ళు బాగుండాలి అన్నదే తమ ఆలోచన అన్నారు మంత్రి నిమ్మల. రాజకీయ కారణాలు తప్ప తమ ప్రాజెక్ట్ని అడ్డుకోవడానికి ఇంకా ఏ కారణమూ లేదు అన్నారు. ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ పై చేయి సాధించాలనే తెలంగాణ నాయకులు ప్రయత్నిస్తున్నారు అన్నారు మంత్రి. ట్రిబ్యునల్ కేటాయింపులు లేకుండా కాళేశ్వరం, సీతమ్మ సాగర్, సమ్మక్క బరాజులు ఎలా కట్టారని ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయపరమైనటువంటి కారణాలు తప్ప ఈ ప్రాజెక్ట్ని అంటే పోలవరం, నల్లమల సాగర్ని అభ్యంతరం పెట్టడానికైతే ఏ విధమైనటువంటి సోర్స్ అక్కడ లేనిటువంటి పరిస్థితి. కేవలం ఏంటంటే వాళ్ళ రాజకీయ నేపథ్యంలో రాజకీయ కారణాలతోటి వాళ్ళ ఒక పార్టీ మీద ఒక పార్టీ పై చేయి సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప వాస్తవంగా అయితే ఇందులో కూడా టెక్నికల్గా కానీ ఇతరత్ర కానీ ఎక్కడ పెద్దగా అభ్యంతరాలు పెట్టవలసిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. మరి ట్రిబ్యునల్ లెక్కలు తేల్చుకోకుండా మరి కాళేశ్వరం కానీ అయితే సీతమ్మ సాగర్ కానీ సమ్మక్క కానీ ఎట్లా నిర్మాణం చేసుకోగలిగారు అంటే అందుకనే మనం పెద్ద వివాదాల జోలికి వెళ్ళడం అవసరం. రెండవది, ఇప్పుడు కరువు రాష్ట్రం అవుతుందంటే అప్పర్ స్టేట్ ప్రాజెక్టులు కొట్టుకుంటే కింద రాష్ట్రం ఎప్పుడైనా నీళ్లు తక్కువస్తే కరువు వస్తుందేమో తప్ప అలా కింద రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టుకుంటే అప్పర్ రాష్ట్రంలో కరువు వస్తుందనేది ఎట్లా మనం చెప్పగలుగుతాం?